నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం బిగ్ బాస్ సీజన్ 8. రామ్ ఉన్నారు. అసలు బేబక్క ఎలిమినేషన్కి గల కారణాలు ఏంటి? ఆవిడ బయటకు వచ్చి కొన్ని విషయాలు చెప్తోంది. అసలు మనం ఏమనుకుంటున్నాము, మీరేమనుకుంటున్నారు, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. రామ్, బేబక్క పాపం కుక్కర్ ఇష్యూతోనే బయటకు వచ్చినట్టుగా అయితే తను చెప్తోంది. అసలు లోపల ఇంకా ఏం ఇష్యూస్ ఉండుంటాయి? ఐ థింక్ కుక్కర్ అసలు ఇష్యూయే కాదంటాను నేను. సో నా అనాలిసిస్ ప్రకారం కుక్కర్ ఇష్యూని కావాలని ట్రిగ్గర్ చేశారు. ఇప్పుడు అక్కడ ఏ రీజన్ మనకు జనరల్ లైఫ్ ఎత్తుకుంటే ఒకసారి ఒక మనిషిని క్రింజ్ చేయాలన్న మెంటాలిటీ వన్స్ ఒకసారి ఫిక్స్ అయినప్పుడు బిగ్ బాస్ అంటేనే అది. మనసు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మనిషిని ఎలాగైనా టార్గెట్ చేయాలి, ఒక మనిషి ఇంకో మనిషిని టార్గెట్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళని డిఫెండ్ చేస్తూ వస్తే వీళ్ళు విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, రైట్? అయితే ఫస్ట్ ఇవన్నీ పక్కన ఫస్ట్ రీజన్ ఒకటి చూద్దాం. బేబక్క ఏంటంటే మెయిన్గా రిలాక్స్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేటప్పుడు బేబక్కకు వచ్చిన ఆ హైప్ కానీ, బేబక్క క్రియేట్ చేసిన వేవ్ కానీ చాలా, ఐ థింక్ నేనే ఒక మంచి ఎంటర్టైనర్ అవుతుంది, మంచి ఫన్ జోన్ ఉంటుంది బేబక్క హౌస్లోకి ఎంటర్ అయితే చాలా బాగా ఉంటుంది ఈసారి అని అనుకున్నాను నేను ఆవిడ చూసినప్పుడు, ఎనర్జీ. బట్ అది వచ్చిన తర్వాత లేదు. చాలా మందికి అంతే కదా, ఏదన్నా సాధించడం కోసం పరిగెడుతూ ఉంటారు, పరిగెట్టి వచ్చిన తర్వాత ఆగిపోతారు. కొంతమందికి వచ్చిన తర్వాత పరిగెడతారు దాన్ని పట్టుకొని. టూ కైండ్ ఆఫ్ మెంటాలిటీ పీపుల్ ఉంటారు కదా. సో అలాగే బేబక్క వచ్చే వరకు కష్టపడింది, వచ్చాక రిలాక్స్ అయిపోయింది, చిల్ అయిపోయింది. ఇంకా నా వల్ల కాదురా, నేను ఇంకా వెళ్ళలేను, ముందుకు వెళ్ళలేను, వీళ్ళందరితో నేను సర్వైవ్ అవ్వలేను ఇక్కడ, అండ్ వెళ్ళేటప్పుడు ఏదో మంచి పేరుతో వెళ్ళిపోదాం ఇంకా మనం అనుకొని ఏదో ఫిక్స్ అయిపోయింది. తర్వాత నుంచి స్లోగానే ఉంది. అది తన ఫస్ట్ మిస్టేక్. నెక్స్ట్, ఈవిడ వచ్చినప్పుడు పెరిగిన హైప్ ఉంటుంది చూసారా, దాన్ని కాపాడుకోలేకపోయింది ఆవిడ. అండ్ బేబక్ ఏంటంటే ఆవిడ మామూలుగా ఏదో సాంగ్స్ పాడుతూనో లేకపోతే ఎవరినైనా ఇమిటేట్ చేస్తూనో లైక్ త్రూ ఎలాగోలా ఒక గోలగా క్రియేట్ చేసి ఒక హైప్ క్రియేట్ అయింది బేబక్క. అంటే ఆవిడ ఎవరైనా కూడా తెలియదు కదా, జనానికి పెద్దగా తెలియదు. బట్ తీసుకొచ్చాక ఈవిడ వల్ల ఏదో ఉపయోగం ఉంటుంది అనుకున్నారు హౌస్లో, బట్ ఆవిడ వల్ల ఏం అవ్వలేదు. అండ్ ఆవిడ ఆ హైప్ని కాపాడుకోలేకపోయారు. బట్ కాపాడుకొని ఉంటే మాత్రం ఇప్పుడు నేను కాపాడుకుంటానని ఆవిడ ఛాన్స్ అడుగుతున్నారు, బట్ అది వేస్ట్. ఫస్ట్ నుంచే ఉండాలి. ఏదైతే ఫస్ట్ హౌస్లో చాలా మంది ఇప్పుడు వచ్చిన ఫస్ట్ డే నుంచే మీరు గమనించారా, అట్రాక్షన్ డ్రా చేస్తున్నారు, అంత అటెన్షన్ డ్రా చేస్తున్నారు. సారీ అంటే ఇప్పుడు సోనియా ఉంది, సోనియా ఎవరికి తెలుసండి? ఆర్జీవి గారు ఏవి ఇకపోతే సోనియా ఎవరో కూడా తెలియదు. సో ఆవిడ మీద అటెన్షన్ పడేలాగా చేయడం కోసం ఆర్జీవి గారు ఒక ఏవి వేశారు. అలాగే బేబక్ వచ్చినప్పుడు రకరకాలుగా ఆవిడ గురించి మనం చూస్తే ఏదో అసలు అమ్మో అనేంతలా పెట్టారు, బట్ అది అవ్వలేదు. సో థర్డ్ వన్ వచ్చి ఆవిడని కావాలని ట్రిగ్గర్ చేశారా బేబక్కని అంటే మేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే బికాస్ ఆవిడ ఏదైతే ఒక ఇష్యూ దాన్ని నెగ్లిజెన్స్గా ఆవిడ ఉండిందో దాన్ని అక్కడ పట్టుకున్నారు వాళ్ళు. ఏమంటున్నా అంటే ఇప్పుడు బేబక్క కుకింగ్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుంటే బాగుండేది. పాపం యాక్చువల్గా ఆవిడ అనడం ఏంటంటే, ఓపెన్గా నిన్న మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే, నాకు అసలు అంటే గేమ్ అర్థం కాలేదు, నేను దాంట్లోకి వెళ్ళి కొంచెం వాళ్ళని అర్థం చేసుకోవడానికే నాకు ఒక 1 or 2 days పడుతుంది, నేను కరెక్ట్గా గేమింగ్లోకి వెళ్ళే లోపే నేను బయటకు రావాల్సి వస్తుంది. బిగ్ బాస్ చూడలేదు ఇది వరకు. బిగ్ బాస్ చూస్తుంటే ఇంతకు ముందు సీజన్స్ అన్ని అట్లీస్ట్ చూస్తుంటే ఆవిడకి అర్థమయ్యేది లోపలికి వెళ్తే ఎలా ఉండాలరా, ఎంత రూత్లెస్ గా బిహేవ్ చేయాలి ఏంటనేది. వాట్ ఎవర్ ఆవిడ కొంచెం అనాలిసిస్ తీసుకొని రాసుకొని ఆవిడ అప్పుడు లోపలికి వెళ్ళి ఉంటే బాగుండేది చేసుకొని. అట్లా కాకుండా ఏదో వెళ్ళిపోవాలి కదా అని వెళ్ళిపోయి పాపం ఆవిడ అనవసరంగా ఇబ్బంది పడింది. ఇంకొకటి ట్రిగ్గర్ చేశారా ఆవిడంటే మేబీ చేసే ఉండొచ్చు. ఎందుకో బేబక్ కాంపిటీటర్గా నిలబడుతుందనో లేదంటే ఆవిడేదో ఆవిడ్ని ఇంకొకటి మంచితనంతో ఉండే వాళ్ళ మీద ఎప్పుడు ఫోకస్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏ తప్పు చేస్తాడా, ఈ నిజంగా అంత మంచోడా, వీడికంత నిజంగా అంత కైండ్ హార్టెడా కాదు కదా, ఈయన ఎలాగోలా మనం గుచ్చాలే, వీడేదో ఒకటి చిన్నది తగిలితే పట్టుకొని సాగదీయాలి అనే మైండ్ సెట్లో చూస్తూ ఉంటారు, అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ వేలో దొరికిపోయిందేమో తెలియదు కానీ పాపం నాకు తెలిసినంత వరకు బేబక్ ఈజ్ కైండ్ హార్టెడ్ పర్సన్ అని అయితే నాకు అనిపించింది, టు బి హానెస్ట్. సో అది ట్రిగ్గర్ చేశారంటే మేబీ అయి ఉండొచ్చు. నెక్స్ట్, నిజంగా బేబక్ తప్పు ఎంత ఉంది తనకు తాను
ఎలిమినేట్ అయ్యే విధానం అంటే నాకు తెలిసి 50-50 ఛాన్సెస్ ఇక్కడ. ఎందుకంటే బేబక్క ఈజ్ లైక్ ఆవిడ ఏంటంటే అదే చెప్తున్నాను కదా, నాకు మంచి పేరు ఉండాలి, నేను బయటకు వెళ్ళిపోయినా నాకు పర్లేదు, నాకు బిగ్ బాస్ లోంచి వెళ్ళిపోయినా పర్లేదు, నాకు ఏమైనా పర్లేదు, నాకు బేబక్కనే బ్రాండ్ నేమ్ ఉంది, నాకు ఒక అంటే ఆ మంచి పేరుతోనే వెళ్తే నేను అంతే తప్ప చెడ్డ పేరు తెచ్చుకొని గోలగోలగా అరిచి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆవిడ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవిడేజ్కి నేనేమంటున్నా ఒపీనియన్స్ అనేవి చేంజ్ అవుతాయి అమ్మా. నీ మీద ఈరోజు నెగిటివ్ పడింది, నువ్వు బయటకు వచ్చి ఒక 10 మందికి హెల్ప్ చేయి, నీ మీద పాజిటివ్ రాకపోతే అడుగు. నువ్వు అక్కడ హౌస్లో అంత పాజిటివ్ అయ్యావు, రేపు నీ గురించి ఎవడన్నా బయటకు వచ్చి నీ గురించి ఒక నెగిటివ్ చెప్తారు. ఇప్పుడు ఏంటి బిగ్ బాస్ లో అయిపోయింది వెంటనే బయటకు వచ్చిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వీళ్ళని ఇంటర్వ్యూ చేసేస్తున్నారు అక్కడే స్పాట్ లో. అవును కదా, వాళ్ళ గురించి ఒక నెగిటివ్ పడితే అయిపోయినట్టు నెగిటివ్. ఇప్పుడు బేబక్క మొన్న బయటకు వచ్చి ఎవరెవరి గురించి ఏదేదో చెప్పేసింది, అక్కడేదో ఎమోషనల్ అయింది ఆన్ స్టేజ్ నాగార్జున గారు ఉన్నప్పుడు. బయటకు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ దగ్గర ఏం మాట్లాడుతుంది, డబుల్ మాస్క్ అంటుంది, వాళ్ళు ఇది అంటుంది, అది అంటుంది, ఇది అంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆడియన్స్ ఇప్పుడు ఆవిడ ఏదో పర్సనల్ గా కూర్చొని మాట్లాడలేదు అక్కడ, సెటప్ ఆడియన్స్ చూస్తారని తెలిసినప్పుడు మాట్లాడుతుందంటే సో కావాలని ఎవరినో క్రింజ్ చేసినట్లు కదా అక్కడ. సో నిఖిల్ని ఏదో డబుల్ మాస్క్ ఏదో అనింది అంటే అప్పుడు నిఖిల్కి దెబ్బ పడుతుంది అది. సో అలా అంటే రామ్ అలా ఎందుకు అనుకోవాలి మనం, ఆవిడ ఏదైతే హౌస్ లో చూసిందో ఈ 1 week లో ఆమె ఒపీనియన్ చెప్తుంది. మరి అదే అంటున్నాను, ఆ విషయం హౌస్ లో ఉన్నప్పుడు కూడా బేబక్క అదే చెప్తోంది, డబుల్ మాస్క్ అనే మాట్లాడుతుంది ఇండైరెక్ట్ గా, నేను ఇతని టీమ్ లో ఉండను అని కూడా బయటకు వచ్చేసింది. మిస్అండర్స్టాండ్ చేసుకుంది బేబక్క బేసిక్ గా. వీళ్ళు ఎప్పుడైతే నిఖిల్ సోనియాతో క్లోజ్ గా ఉంటున్నాడో సోనియాకి బేబక్కకి ఫస్ట్ లోనే చెడింది, కుక్కర్ విషయంలో ఫస్ట్ లో చెడింది. వాళ్ళందరూ పైకి ఏదో క్లోజ్ గా మాట్లాడుకుంటున్నా నవ్వుతా మాట్లాడుతున్నా, బికాస్ కెమెరాస్ అబ్జర్వ్ చేస్తున్నాయి కాబట్టి అలా నవ్వుతా బాగుంది అట్లా ఉంటది అంతే తప్ప లోపల ఏంటనేది కెమెరా కనపడదు కదా. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అవతల పర్సన్ అనేది కెమెరా దాన్ని గెస్ట్ చేయలేదు కదా. సో వీళ్ళు ఏం కుళ్ళు పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో తెలియదు కదా. అయితే నేనేం అదే అంటున్నా, నిఖిల్ ఎప్పుడైతే తనకు సపోర్టివ్ గా మాట్లాడుతున్నాడో వాట్ ఎవర్ తన ఏమనుకుంటున్నాడో తెలియదు మనకి, తను ఎప్పుడైతే అలా మాట్లాడుతూ వస్తున్నాడో బేబక్కకి ఏమైందంటే లోపల తెలియకుండా ఒక రేజ్ అయింది. పైగా అసలు వీళ్ళు సేమ్ క్లాన్ లో ఉంటారని అనుకోలే, అలాంటి సేమ్ క్లాన్ లో వచ్చి పడ్డారు ఈ బేబక్క నిఖిల్ మణికంఠ అమ్మాయి సోనియా, నలుగురు వచ్చి పడేసరికి ఎందుకో అమ్మాయి ఆవిడకి కొంచెం అమ్మాయి ఎక్కలేదు, వాట్ ఎవర్ చెప్పినట్లుంది మనోడు విన్నట్లేడు. సో దాని ప్రకారం ఆవిడ నేను సైడ్ అయిపోవాలనుకుంది. ఇంకా అట్లా చెప్తే బయట రాకూడదు కదా, ఏదో ఒక రీజన్ పెట్టాలి. సో అందుకని నాకు నచ్చలేదు నిఖిల్ బిహేవియర్ ఏదో చెప్పుకొని వచ్చేసింది ఆవిడ. సో మొత్తానికి ఇప్పుడు దెబ్బ పడింది బేబక్కకే. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది బిగ్ బాస్ కి సంబంధించి ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఎందుకు తీసుకుంటారంటే ఎలిమినేషన్కి హెల్ప్ అవుతారని అంతే, వాళ్ళ వల్ల ఏదో షోకి హెల్ప్ అవుతుందని కాదు. స్టార్టింగ్ లో అయితే కొంతమందిని ఎలిమినేట్ అయితే చేయాలిగా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి. సో వాళ్ళని ఎలిమినేట్ చేయడం కోసం అట్లీస్ట్ కొంచెం వెల్ నోన్ పర్సన్స్ కాకుండా కొంచెం డౌన్ అంటుంటారు కదా వాళ్ళు తీసుకుంటారు. ఐ థింక్ నాకు తెలిసి అందులో బేబక్ ఒకటి, మణికంఠ ఒకడు, వాళ్ళకి అంత ఫేమ్ లేదు. ఇప్పుడు ఆడుతున్నాడు కాబట్టి మనోడు ఓకే, నవీల్ అఫ్రిద్ది, లేకపోతే మనోడు కూడా అంతే, మనోడే పెద్ద అందరు నాకైతే తెలియదు. ఐ థింక్ నాకు బేబక్క తెలియదు, మణికంఠ తెలియదు, నవీన్ అఫ్రిద్ది, మిగతా అంతా ఓకే ఎక్కడో చూసినట్టు. ఈ అమ్మాయి సోనియా కూడా తెలియదు. సోనియా గేమ్ వల్ల ఫోకస్ అయింది అందరు తప్ప, సో తన బిహేవియర్ తన క్యారెక్టరైజేషన్ వల్ల, లేకపోతే సోనియాని ఎవరండి. ఐ థింక్ ఆ అమ్మాయి ప్రేరణ తెలియదు, ఇంకా తెలిసింది ఒక 6 మంది అంతే. వాళ్ళు కూడా అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి కూడా అంతంత మాత్రమే, ఒక సినిమా ద్వారా తప్ప ఇంకెవరు మనకేం పెద్ద తెలియదు. సో బేబక్ ఏం చేసి ఉండాలంటే నాకు తెలిసి చాలా యాక్టివ్గా ఫస్ట్ నుంచే కనుక ఏదైతే తను ఏవి తీసుకొచ్చి నేను చించుతాను, లేకపోతే నేను అది సార్ అని తన ఇంట్రోలో తను చెప్పుకుందో, తను చెప్పుకున్నట్టు యాక్టివ్గా లేదు షోలో. తను ఏదైతే తన సెల్ఫ్ ప్రజెంట్ చేసుకుందో తను అది లేదు, మిగతా వాళ్ళందరూ ఉన్నారనిపించింది నాకు. సో అది ఆవిడ కనుక ఉంటే అలా గనక ఐ థింక్ బెస్ట్ ఎంటర్టైనర్గా నిలిచినా చాలు, నువ్వు నామినేట్ అయినా పర్లేదు. బిగ్ బాస్కి ఏంటంటే నువ్వు పీపుల్ ఓట్సా బిగ్ బాస్ అంటే ఐ థింక్ బిగ్ బాస్ అండి, పీపుల్ ఓట్స్ అంతా ఏం పెద్ద వాటి వల్ల ఏమి ఉండదు. బిగ్ బాస్ అర్థం చేసుకోగలుగుతాడు ఈ పర్సన్ ఇప్పుడు ఎలిమినేట్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్స్ ఫర్దర్గా వచ్చే వాటికి హెల్ప్ అవుతాడా అవ్వడా, హెల్ప్ అవడా తీసేయి, అవుతాడా ఉండిచ్చు. ఓటింగ్ కూడా చూస్తున్నారు కదా, చూస్తారు. ఎవరు చూస్తారు బిగ్ బాస్ కి అసలు ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా వీక్లీ వాళ్ళు? అది చెయ్యరు కానీ ఓటింగ్ దాని ప్రకారమే వీళ్ళని పెడుతూ ఉంటారు కదా. మన జనరల్ ఎలక్షన్స్ ఉంటాయండి, జనరల్ ఎలక్షన్స్ ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయో చెప్పుకుంటారు కదా. అలాగే బిగ్ బాస్ చెప్పగలుగుతారా ధైర్యంగా వీళ్ళకి ఎన్ని ఓట్స్ వచ్చాయి ఇదిగో చూడండి అని చెప్తారే? అరే అయిన ఫేక్ అండి, అట్లా కాదు కదా. వాళ్ళు జనరల్ గా ఒకటి పెట్టాలి, సిస్టమ్ పెట్టాలి, ఎన్ని ఓట్స్ వచ్చాయని కౌంటింగ్ జరుగుతూ ఉండాలి.
అప్పుడు మనకు క్లియర్ కట్గా అర్థం అవుతుంది. అంతే తప్ప ఏదో జరుగుతున్నట్టు ఏదో వస్తున్నట్టు వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఏదో వీళ్ళకి ఎక్కువ వచ్చినట్టుగా చూపెట్టేసినంత మాత్రం అట్లా జెన్యూన్ ఓట్స్ ఎన్ని పడుతున్నాయి అనేది పాయింట్. ఐ థింక్ హాట్‌స్టార్లో జెన్యూన్ ఓట్స్ పడుతున్నట్టు విన్నాను నేను. బయట ఏదో కాల్స్ మిస్డ్ కాల్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఫేక్ అని ఒకటైతే ఉంది థియరీ. సో నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మంచితనం వల్ల ఎలిమినేట్ ఆవిడకంతటా ఆవిడే వెళ్ళిపోయినా పర్లేదంటే ఆ మంచితనం ముసుగులో ఇప్పుడు ఏదైనా మాడుకున్నాం కదా, ఎలాగైనా పర్లేదండి నాకు ఆ మంచితనం వల్లే నాకు ఆ పేరు ఆవిడ అదే చెప్తుంది బయటకు వచ్చాక కూడా. మరి అప్పుడు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళడం? బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీకు ఒకటి పెట్టుకోవాలి, ఎప్పటికైనా ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఎప్పుడు ఎవరి మీద ఒకే ఒపీనియన్ ఉండదు. ఇప్పుడు సోనియా మీద అదే ఒపీనియన్ లేదు కదా. సో ఇప్పుడు ఏదో తను పాజిటివ్ అయిపోయింది. విష్ణుప్రియ మీద అదే ఒపీనియన్ లేదు. కొద్దిసేపు విష్ణుప్రియ కోపంగా కనపడుతుంది, విష్ణుప్రియ కొంతసారి మనకి పాజిటివ్గా కనపడుతుంది. మనం ఎలా చూస్తున్నప్పటికీ వాళ్ళ సిచ్యువేషన్స్ అక్కడ జరిగే టాస్క్లు బట్టి మనకు మారుతుంటాయి ఒపీనియన్స్. అంత మాత్రాన ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనుకోని మీరు అదే ఆట ఆడడం అయితే నాకు తెలిసి కరెక్ట్ కాదనిపించింది. కుక్కర్ ఇష్యూవే రీజన్ అంటే చెప్పుకున్నాం కదా ఇందాక, కాదు 100% కాదు. ఎవరన్నా మీ అభిప్రాయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు బేబక్కి ఏది అనుకుంటున్నారు ఏంటనేది ఆడియన్స్ చెప్తే బెటర్. అండ్ నాకు తెలిసినంత వరకు ఆవిడ్ని కావాలనే ట్రిగ్గర్ చేశారు, అది మాత్రం నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో తెలియదు కానీ ఫస్ట్ నుంచి ఆవిడ మీద ట్రిగ్గర్ చేసి ఆవిడని కావాలని ఎలిమినేషన్ వరకు ఒక సిల్లీ రీజన్ తీసుకొని ఆ కుక్కర్ అనేది తీసుకొని ఆ ఫుడ్ విషయాన్ని అంటే ఎందుకంటే అక్కడ ఒక ఎమోషన్ కూడా యాడ్ అవుతుంది ఫుడ్ అనే విషయానికి వచ్చేసరికి. అందరికీ కనెక్ట్ అయ్యేలాగా దాన్ని చేసింది కూడా సోనియా. ఫస్ట్ తను పాయింట్అవుట్ చేసింది, చేశాక అందరికీ వెళ్ళేలాగా దాన్ని కనెక్ట్ చేసింది. అప్పుడు ఏంటంటే అందరూ చెప్పడం అదే చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా సో 100 సార్లు అదే అంటే ఇంకా 101 సారి అది అయినట్టు అందరూ అదే ఇంక పట్టుకున్నారు. సో నాకు అనిపించినంత వరకు ఇవి రీజన్స్. సో పీపుల్కి ఏమనిపించాయో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అండ్ ఫర్దర్గా కూడా ఈసారి ఇది బిగ్ బాస్ 8 కాబట్టి సీజన్ 8 కాబట్టి నెక్స్ట్ నుంచి ప్రతి వీక్లో ఎవరు ఎలిమినేట్ అయినా కూడా 8 రీజన్స్ చెప్దాం అనేది పెట్టుకున్న కాన్సెప్ట్. చెప్దాం. రామ్ బాగా ఫాలో అవుతున్నారు. అసలు బిగ్ బాస్ వాళ్ళు ఒకటిస్తే మా రామ్ ఒక 8 రీజన్స్తో రెడీ అవుతున్నాడు ఎవరేంటి అని చెప్పడానికి. మొత్తానికైతే కుక్కర్ ఇష్యూ ఏదో ఆవిడకి గేమ్ రాలేదో లేకపోతే గేమ్ ఆడే టైంకి ఆవిడని బయటికి పంపించారు. బేబక్క ఈజ్ అవుట్. సో నెక్స్ట్ వీక్ ఎవరు బయటకు వస్తారనేది చూద్దాం, ఎవరు దాంట్లో నిలబడతారనేది చూద్దాం. మీ కామెంట్స్ అయితే ఏ విషయమైనా సరే తప్పకుండా తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.